బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2026 సంవత్సరంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎస్ అనేటటువంటి పేరు ఎవరిదైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో అలాంటి వారందరూ, అంటే ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, మీ పేర్లు మొదటి అక్షరం ఎస్ అయితే మాత్రం ఈ వీడియో 100% మీకోసమే. ఇందులో చెప్పే ప్రతిదీ కూడా మీకు సంబంధించి 2026 సంవత్సరంలో జరిగేది ఉంటుంది. ఇది ఎంతో సమాచారం సేకరించిన తర్వాత ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం, మీకు తెలియజేయడం అనేది జరిగింది. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నవారు ఈ వీడియో మీకు కంట పడదు, అలాగే వినలేరు. కాబట్టి పూర్తిగా ఈ వీడియోని మొత్తం వింటే చక్కగా మీకు 2026 సంవత్సరంలో అసలు మీకు ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే మీరేంటంటే ఒంటరిగా కూర్చొని ఈ వీడియో వింటే మీకు అంతా కూడా ప్రశాంతంగా అర్థమవుతుంది. అంటే మీరు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు, అలాగే మీ యొక్క జీవితం అనేది ఎలా గడుస్తుంది, మీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది ఎస్ అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తులకు చేయడం కోసం వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని రకాల మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైంని బట్టి, డేట్ను బట్టి, అదేవిధంగా రాశి నక్షత్రాలను బట్టి వీటిపై ఆధారపడి ఉంటాయి. మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం కూడా ఇలా ఈ టైంని బట్టి, డేట్ను బట్టి ఇలా మనం ఏంటంటే రకరకాలుగా పేరు ఒకటే అయినప్పటికీ ఏంటంటే వాళ్ళ యొక్క రాసులు వేరుగా ఉంటాయి, నక్షత్రాలు వేరుగా ఉంటాయి. ఇలా ఆడవారు ఉంటారు ఎస్ అనే లెటర్స్తో, అలాగే మగవారు కూడా ఈ పేర్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మగవాళ్ళు కూడా ఇలా రాసులు వేరైనప్పటికీ, అలాగే వాళ్ళ యొక్క పుట్టిన నక్షత్రాలు వేరైనప్పటికీ, టైమ్స్ వేరైనప్పటికీ కూడా వారి యొక్క గుణగణాలు మాత్రం చాలా వరకు కూడా ఒకేలా ఉంటాయి అని చెప్పేసి మనకు జ్యోతిష శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది. అందులోని ఎస్ అనే అక్షరం కలిగిన అందరి వ్యక్తులకు కలిసేటటువంటి కామన్ పాయింట్ ఏంటి అని అంటే, ముందుగా వీరు చాలా చాలా అదృష్టవంతులు. ఇది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు అండి, మీరు మాత్రం చాలా చాలా అదృష్టవంతులు, చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు గతంలో ఎన్నో బాధలు పడ్డప్పటికీ, చేసినప్పటికీ, కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ కూడా మీకు మాత్రం అదృష్టం అనేది ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటుంది. మీ యొక్క అంటే మిమ్మల్ని ఎవరైతే భాగస్వాములుగా చేసుకుంటారో, అలా అత్తవారింటి దగ్గర కావచ్చు, లేదా మగవారైతే వివాహం చేసుకున్న ఆ అమ్మాయి కావచ్చు, అలాగే పుట్టిళ్ళ దగ్గర కావచ్చు, ఇలా ఏంటంటే చాలా వరకు కూడా మంచి కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. సమస్యలు అంటారా, అవి చిన్న చిన్నవి, గ్రహాలు కాస్త అటు ఇటు అయినప్పుడు వస్తూ ఉంటాయి. ముందుగా చెప్పాల్సింది అన్నిటికీ కామన్ పాయింట్ ఎక్కువగా ఏంటి అంటే, ఈ ఎస్ అనే వ్యక్తులు మాత్రం చాలా చాలా అదృష్టవంతులుగా ఉంటారు. ఎస్ అంటేనే సక్సెస్, అంటే ఎన్ని అపజయాలు ఎదురైనప్పటికీ విజయం మీ సొంతం అవుతుంది. అలాగే ఎస్ అంటేనే స్మార్ట్, అంటే వీరు చాలా చక్కగా ఉంటారు, చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు, అలాగే చాలా సపోర్టివ్గా కూడా ఉంటారనమాట. అంటే వీళ్ళని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు వీళ్ళు ఎంతో సపోర్ట్గా ఉంటారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి చేతిని వదిలిపెట్టారు. వాళ్ళ కోసం ఎంత కష్టమైన పట్టడానికి ముందుగా సిద్ధంగా ఉంటారనమాట. అలాగే ఎస్ అంటే సిన్సియారిటీ. ఈ వ్యక్తులను ఎవరైనా కనుక ప్రేమిస్తే, ప్రేమలో చాలామంది ఏంటంటే ఇప్పుడు అవసరాలకు ప్రేమించే ప్రేమలే ఉంటున్నాయి, కానీ ఎస్ అనేటటువంటి వారి యొక్క ప్రేమలో ఎలాంటి కపటము, ఎలాంటి మోసము అనేది ఉండదు. వీరిలో అంటే చాలా నిజాయితీ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయన్నమాట. అలాగే ఈ వ్యక్తులు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారనమాట. బాధపడ్డప్పటికీ కూడా, కుంగిపోయినప్పటికీ కూడా చివరికి ఏంటంటే వారి యొక్క మనసుకు వాళ్ళే ధైర్యం చెప్పుకొని స్ట్రాంగ్గా నిలబడతారు. ఏదైనా సరే ఓటమిని చూసి వెనక్కి పరిగెత్తే వాళ్ళు కాదండి, వెనక్కి అడుగు వేసినట్లే ఉంటారు, కానీ ఖచ్చితంగా ముందుకు వస్తారు. అలాగే సక్సెస్ఫుల్ జీవితంలో ఒక మంచి సక్సెస్ను చేరుకోవడానికంటే ఒక పెద్ద గొప్ప ఆశయాన్ని కలిగి ఉంటారనమాట. అంటే నలుగురికి మోటివేషనల్గా వీళ్ళు ఉంటారు. అంటే బ్రతికితే వీరిలాగే బ్రతకాలి, వీరికిలాగా ఒక మంచి ఇదిలోకి వెళ్ళిపోవాలి, మనం బాగా సంపాదించుకోవాలని ఒక మంచి ఆశయాలతో ఈ వ్యక్తులను ఇట్లా మనం చూసినట్లయితే చాలా గొప్ప లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే అన్నిటికీ మించి చాలా సెన్సిటివ్గా కూడా ఉంటారనమాట. అంటే చిన్నపిల్లల మనస్తత్వం, ఏదైనా సరే ఒక మాట అంటే వెంటనే మమ్మల్ని అన్నారని చెప్పేసి చిన్నపిల్లల్లాగా అలగడం, ఇలా వీరి దగ్గర ఏంటంటే అన్ని రకాలుగా మనకి నచ్చే లక్షణాలే ఉంటాయన్నమాట. అయితే వీరిని బాగా అర్థం చేసుకోగలగాలి. వీరిని బాగా అర్థం చేసుకొని వారిని ఎవరైతే మనసుతో చూస్తారో వారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి వీరి గురించి బాగా అర్థమవుతుంది. మాట ముఖ్యంగా జీవిత భాగస్వామికి బాగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరిని ఎవరైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళకి వీరి మనస్తత్వం అనేది చాలా బాగా నచ్చుతుంది. మిగిలిన వారికి ఏంటంటే పొగరులాగా, గర్వంలాగా సైలెంట్గా ఉంటారు, మౌనంగా ఉంటారు.
ఎవరిని పట్టించుకోరు, పొగరు, గర్వం, లెవెలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయని చెప్పేసి జనం ఏంటంటే చాలా రకాలుగా వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అయితే వీరిలో ఏంటంటే ఇంకా మనం చెప్పుకోవాల్సిన కామన్ పాయింట్ ఇవన్నీ మనకి ఎస్ అనే వ్యక్తిలో కామన్ పాయింట్స్ అండి. అలాగే అన్ని కామన్ పాయింట్స్తో పాటు ఇంకొక కామన్ పాయింట్ కూడా ఉంటుందన్నమాట. వీరికి కోపం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ముక్కు మీదే కోపం ఉంటుంది. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, ముక్కు మీద కోపం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల ఒక్కొక్కసారి వీళ్ళు చాలా మానసికంగా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఓవర్ థింకింగ్, అప్పటికప్పుడు స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అతి ఆలోచన అనేది కంట్రోల్లో ఉందామని అనుకుంటూ కూడా ఏంటంటే చాలా అతిగా ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ చాలా భయపడిపోతూ ఉంటారనమాట. కాకపోతే చివరికి ఏమీ ఉండదు, ఏం జరిగినా కూడా అంతా మన మంచికి అని దైవాన్ని కూడా పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు అనమాట ఈ ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు. వీళ్ళు ఒకరికి అన్యాయం చేసేవాళ్ళు కాదు. అలాగే వీరి జోలి ఎవరైనా వస్తే మాత్రం వీళ్ళు ఏ మాత్రం కూడా ఒప్పుకోరనమాట. కాబట్టి వీరి మీద దైవానుగ్రహం కూడా ఈ ఎస్ అనే అక్షరం వ్యక్తుల మీద పుష్కలంగా ఉంటుంది. 2026 సంవత్సరంలో మీకు ఏంటంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. అయితే మీరేంటంటే కొంచెం కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే కోపాలు, ఆవేశాల వల్ల తెలివిని కోల్పోవడం అనేది జరుగుతుంది. మనిషికి పెద్ద శత్రువు కోపమే. తమ కోపమే తమకు శత్రువు, తమ శాంతమే తమకు రక్ష అని చెప్పి మనకు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. కాబట్టి అలాంటి కోపం ఏంటంటే మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తెచ్చిపెడుతుంది. మీ యొక్క తెలివిని కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం నాలుకను అదుపు చేయలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఈ కోపము, ఆవేశంలో ఉన్న టైంలో అలాంటప్పుడు కొంచెం అలా మాట్లాడుతూ ఉండేటప్పటికీ ఎదుటివారు మీ మీద అంటే ఈర్ష్య పెంచుకోవడం, మిమ్మల్ని శత్రువులాగా చూడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కోపాన్ని, ఆవేశాన్ని కాస్త కంట్రోల్లో ఉంచుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు. ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్లో 19వ అక్షరం. ఈ ఎస్ అనేటటువంటి అక్షరంలో పేరు మొదలయ్యే వారు ఎప్పుడూ కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు. అలాగే ఎవరిని మోసం చేయాలనేటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు. అలాగే వీరేంటంటే ఎక్కువగా కమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే ఒకరి కింద తగ్గడం, ఒకరి కింద చేయి చాచడం, లొంగడం అనేది మీకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అలాగే మీకు ఏంటంటే కొంచెం అలగడం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు కోపం కూడా త్వరగా వస్తుంది, కానీ వెంటనే కోపం కూడా తగ్గిపోతుంది. ఎదుటివారు వీరితో వాదించిన, వీరికి ఎదురు సమాధానం చెప్పినా వీరికి కోపం ఏంటంటే ఆ టైంలో ఎక్కువైపోతూ ఉంటుంది. వాళ్ళతో వాదనకు దిగుతూ ఉంటారు. అలాగే మీదేంటంటే బోలా మనస్తత్వం అనమాట. ఎవరైనా సరే కాస్తంత ప్రేమగా మాట్లాడితే వెంటనే ఇంత కోపాన్ని కూడా వదిలేసేసి మళ్ళీ గతంలో వాళ్ళతో జరిగిన గొడవలవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళతో చక్కగా స్నేహంగా మాట్లాడి కలిసిపోతూ ఉంటారనమాట. వీరికి ఏంటంటే ఆలోచన అంటే ఒక విషయంలో ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ దాన్ని ఏంటంటే సాగదీయరనమాట. అంటే ఒకే విషయం గురించి పదే పదే మాట్లాడుకోవడం, దాన్ని సాగదీసుకోవడం ఇలాంటివి అస్సలు చేయరు. ఎప్పటికప్పుడు ఏ విషయాలను ఆ విషయాలు ఏంటంటే ఆ క్షణంలో మర్చిపోతూ ఉంటారు. అంతేకాని ఎవరికైనా చెప్పి తిట్టడం, దాన్ని సాగదీయడం ఇలాంటివి ఏంటంటే వీరికి ఏ మాత్రం కూడా నచ్చవన్నమాట. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్లు అతి ఆలోచన అనేది కొన్ని విషయాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే జాలి మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి ముందు ఏదో ఎవరైనా కాస్త బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని అంటే మాత్రం అంటే అప్పటికప్పుడు వారి దగ్గర ఉన్న దాంట్లో వీరు సహాయం చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఆ జాలి మనస్తత్వమే ఇవాల్టి రోజున వీరిని ఇంత గొప్పవారిలాగా ఉంచిందని చెప్పుకోవచ్చు. ఇంకా వీరిలో కామన్ పాయింట్, ఇంకో గ్రేట్ పాయింట్ ఏంటి అని అంటే ఏదైనా సరే ఎవరైనా ఒక మనిషి ఏదైనా అవమానించినా, వీరిని ఏదైనా తిట్టినా, నిందించినా, చేసినా కూడా అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వరు. సైలెంట్గా మనసులో పెట్టుకుంటారు. గురి చూసి ఎప్పుడు దెబ్బ కొట్టాలన్నది వీరికి బాగా తెలుసు అనమాట. అలాగా గురి చేసి దెబ్బ కొడతారు ఈ ఎస్ అనే వ్యక్తులు. ఖచ్చితంగా ఎక్కువ పర్సెంట్ అయితే మాత్రం ఇదే జరుగుతుందండి. అంటే ఎదుటి వాళ్ళకు నష్టపరిచే అంత దెబ్బలైతే వీళ్ళు కొట్టరు. కాకపోతే మాత్రం వారిని ఎవరైతే ఏడిపిస్తారో, వారిని ఎవరైతే అవమానిస్తారో వాళ్ళని మాత్రం అంటే ఆ తప్పు వాళ్లకు తెలిసి వచ్చేలాగా రెండోసారి వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండేలాగా తెలివితో దెబ్బ కొడతారనమాట. బుద్ధి బలంతో కొడతారు. అక్కడ తిట్టరు, వాదన పెట్టుకోరు, గొడవ చేయరు, ఏం మాట్లాడరు. సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతారు. పక్కకు వెళ్ళి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారనమాట. రెండోసారి వామ్మో వీళ్ళ జోలికి వస్తే ఇక మనకంతే సంగతి. ఏదో ఒక రూపంలో వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా తీర్చేసుకుంటారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని ఎదుటి వారిలో ఒక భయాన్ని వీళ్ళంటే
వీళ్ళు ఖచ్చితంగా చూపిస్తారనమాట. ఇలాంటివి వీళ్ళలో చాలా రకాలైన కామన్ పాయింట్స్, చాలా గ్రేట్ పాయింట్స్, చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకోవడానికి కూడా అసలు ఏమాత్రం కూడా ఆలోచించరు. అంటే మొండితనం, ధైర్యం అనేది ఎక్కువ. ఎందుకు పడాలి, నేనేం తప్పు చేయలేదు కదా, తప్పు చేసినప్పుడు బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా ఒకటి అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఎక్కడో కూడా అంటే వాళ్ళతో తగ్గి వాళ్ళకు దండం పెట్టి ఇట్లా చేయరు. వాళ్ళతో ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా అడుగుతారు. ఏ విషయమైనా సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా పర్సనల్గా చెప్పుకుంటే వీళ్ళ దగ్గర ఆ విషయాలన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉంటాయన్నమాట. అలాగే ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు ఏంటంటే బ్రెయిన్, కళ్ళు, ముక్కు, చెవులు అన్నిటిని ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయడం అనేది జరుగుతుంది. వీరు ఒకే చోట కూర్చున్నా చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను కూడా గ్రహించగలుగుతూ ఉంటారు. కారణం వీరు అంతర్ముఖులు. వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు. కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ కూడా ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు. వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు, కానీ వీరి స్పీడు లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా సృష్టిస్తుందన్నమాట. వీరికి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది. భవిష్యత్తు గురించి ప్రస్తుతం చాలా కష్టపడతారు. అంటే భవిష్యత్తు బాగుండాలి అంటే మనము, మన పిల్లలు, మన కుటుంబం ఇట్లా మనకన్నా ఇంకా బెటర్గా ఉండాలి అని చెప్పేసి భవిష్యత్తు బాగుండాలని చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన కూడా వీరికి ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వారు వాళ్ళే కనిపెట్టలేని విషయాలను ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు చాలా సునాయాసంగా గ్రహించగలుగుతూ ఉంటారనమాట. స్టూడెంట్స్, చదివిన వాళ్ళు ఏంటంటే ఒక్కసారి చూస్తే వాళ్ళ మైండ్లో అట్లా ఉండిపోతూ ఉంటుందన్నమాట. ఒక్కసారి చదివితే వాళ్ళు 100 సార్లు చదివినట్లు. పెద్దవాళ్ళైనా సరే అట్లా వాళ్ళు ఏదైనా సరే ఎదుటి వారు చేయలేనిది వీళ్ళు చేసి చూపిస్తారనమాట. టాలెంట్, మెమొరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వాళ్ళ మనసులో బాధలను బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పుకోవడం వీరికి ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు. కాబట్టి వీరు ఏంటంటే జనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి మనసు చాలా స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండడమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియనివరనే చెప్పుకోవాలి. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు. ఎక్కడ నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు. జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీళ్ళు ముందుంటారు. ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలను, కొత్తగా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. చాలా తెలివైన వారిగా, సమస్యలను పరిష్కరించడంలో ముందుండే వారిగా ఉంటారనమాట. వీరికి కావాల్సినటువంటి పని ఎప్పుడు కూడా ఎలా జరిగించుకోవాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరి యొక్క శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా, అందంగా, అంటే పొడవైనటువంటి జుట్టు తెలుపు రంగులో ఎక్కువగా ఉంటూ ఉంటారండి. వీరి ముఖంలో ఏంటంటే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. అసలు రూపంలో మాత్రం ఈ ఎస్ అనే వ్యక్తులకు వంక పెట్టడానికి లేదనమాట. అంతా చక్కగా ఉంటారు. వీరేంటంటే హెల్త్ మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, మనం టైంకి నిద్రపోవాలి, ఏదైనా యోగా చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, జిమ్కి వెళ్ళాలి. మన ఆరోగ్యం అనేది ఇప్పుడు బాగుంటేనే కదా రేపు ముందు ముందు బాగుండేదని చెప్పేసి హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్త అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. వీరి తప్పు అనేది మాత్రం లేకుండా ఉంటే ఎదుటివారి ఎంత పెద్ద పెద్ద కోటేశ్వర్లు వచ్చి నుంచున్నా కూడా ఏమాత్రం కూడా దడవరు, తొనకరు, బెనకరు. మీరెంత అన్నా ఆ టైప్లోనే మాట్లాడుతూ ఉంటారండి. ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఈ 2026 సంవత్సరంలో వచ్చేటప్పటికి వృత్తిపరంగా మీకు మంచి పురోగతి ఉండే అవకాశం అనేది ఉంటుంది. మీ కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు లేదా ఉన్నత స్థానాలు దక్కించుకోవచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు లేదా పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబంలో శాంతి, సంతోషం, శుభకార్యాలు అనేవి ఉంటాయి. సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి. మంచిగా అంటే ఏదైనా కొత్త ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. 2026 సంవత్సరం ద్వితీయార్థంలో మరింత ధనలాభం కనిపిస్తోంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ యొక్క ప్రేమ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. భాగస్వామిత అవగాహన పెరుగుతుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరంలో వివాహం జరిగే బలమైన అవకాశాలు అయితే ఉన్నాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా సంవత్సరం మధ్యలో చిన్నపాటి అనారోగ్యాలు ఇబ్బందులు పెట్టవచ్చు. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అలాగే విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది, కానీ అందుకు తగ్గ ఫలితాలు మీకు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి ఈ 2026 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం మరియు సాహసం ఈ సంవత్సరంలో విజయానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా, చాలా అందంగా కలిగినటువంటి వ్యక్తులుగా, అలాగే మంచి అందమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు. దానితో పాటుగా వీరిని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ కూడా ఉండరనమాట. ఇంకా ఒక చిన్న చివరి మాటగా చెప్పాలి అంటే, ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరినైతే ప్రేమిస్తారో అవతల వాళ్ళు వీరి యొక్క ప్రేమలో ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సిందే అనమాట. అంటే వీరి యొక్క ప్రేమ అనేది చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ కోసం ఏంటంటే ఏమి చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వీరి యొక్క ప్రేమ అనేది చాలా సిన్సియర్గా ఉంటుంది. వీళ్ళ ప్రేమలో అవతల వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటారనమాట. అబ్బా ఏంటి ఇంత ప్రేమ, వామ్మో అని చెప్పేసి అవతల వాళ్ళు అనుకునేలా కూడా వీరి యొక్క ప్రేమ ఉంటుందన్నమాట. మొత్తానికి 2026 సంవత్సరంలో వివాహం కాని వాళ్ళకు వివాహాలు చక్కగా, ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచిగా ప్రమోషన్స్, వ్యాపారాల్లో మంచిగా లాభాలు. మీకు గతంలో అంటే మీరు పెట్టిన పెట్టుబడులకు మీకు ఇంకా డబ్బులు వచ్చి లాభాలు మంచిగా సక్సెస్, నూతన గృహ నిర్మాణం, అలాగే విదేశాలకు వెళ్ళడం, ఏదైనా కోర్టు కేసులు ఉంటాయి కదా మీకు అనుకూలంగా ఉండడం, ప్రేమించిన వాళ్ళు వివాహాలు చేసుకోవడం, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం, చిన్నపాటి సమస్యలు ఏమన్నా వచ్చినా కూడా అవన్నీ తొలగిపోయి మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ 2026 సంవత్సరం స్త్రీలు కానీ పురుషులు కానీ ఎస్ అనే వ్యక్తులకు మాత్రం నెంబర్ 1గా ఉంటుందని మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మీరు చాలా సంతోషంగా ఈ నూతన సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మీకు తిరుగు అనేది అస్సలు ఉండదు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో చక్కగా మీరు ఎప్పుడూ చూడని ధనాన్ని కూడా చూసి సంతోషించగలుగుతారు. మీరేంటంటే ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి ముందు ఆవు నేతితో దీపారాధన చేసుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కగా తెల్లటి పుష్పాలతో, తెల్లటి నైవేద్యంతో చక్కగా శుక్రవారాలు మీరు ఇంట్లో ఆవు నేతి దీపం వెలిగించడం వలన ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరి కూర్చుంటుందన్నమాట. అలాగే గో పూజ కూడా మీకున్నటువంటి దోషాలను, పాపాలను కడిగేస్తుంది. గోవుకు ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి. సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయడం, ఇంట్లో కూడా శివపార్వతుల యొక్క పూజ చేసుకోవడం అనేది మీకు బాగా కలిసి వచ్చేలా చేస్తుందన్నమాట. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ యొక్క మానసిక స్థితి అనేది బాగుంటుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరిస్తూ ఉండండి. చిన్న చిన్న దాన ధర్మాలు కూడా మిమ్మల్ని గొప్ప స్థాయిలో మీ యొక్క పేరు ప్రతిష్టలను పెంచేలాగా చేస్తాయి. అర్థమైంది కదండి. ఎస్ అనే అక్షరం కలిగిన వ్యక్తులకి 2026 సంవత్సరంలో ఎలా ఉంది ఏంటి అనేది మన వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.